స్తోత్రంలో వేదాంతం నేర్చుకున్న వారికి తెలియజేశారు. కాబట్టి హయగ్రీవుడి యొక్క ధర్మభక్తి అయిన విద్యాలక్ష్మియే ఈరోజు మహాలక్ష్మి సరస్వతి అలంకారంలో ఉన్నది. కాబట్టి ఈ సరస్వతి అలంకారంలో చిత్తపుడిలో స్నానం చేసిన తర్వాత బాసరకు వెళ్తే అక్కడ అర్చకుడు వాగ్దేవి మంత్రాన్ని ఉపదేశం చేయడం జరిగింది. 3 రోజుల పాటు అక్కడే ఉండి నిరస్తరణ చేసి సరస్వతి అనుగ్రహంతో రావడం జరిగింది. కాబట్టి ఈరోజు సరస్వతి ధ్యాన శ్లోకములతో పాటు ఆ వాగ్దేవి మంత్రాన్ని అందరికీ అంతా చెప్పండి, మంచి వాక్కు కలుగుతుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సదా సిద్ధిర్భూతు మే సదా యా గురుదేతు తుషారహారధవళ మానకమల యా శుభ్రవస్త్రాన్విత యా వీర యా నీల వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతిభిః దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి భారతి నిశ్శేష జాడ్యాపహ ముందు హయగ్రీవ శ్లోకము, దాని తర్వాత సరస్వతి శ్లోకం చెప్పబడింది. ఇప్పుడు వాగ్దేవి మంత్రాన్ని చెప్తారు. జ్ఞానముగా చెప్పండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ జ్ఞానం పెరుగుతుంది. దాని తర్వాత వాక్పటుత్వం కలుగుతుంది. వాక్పటుత్వం ఉందని చెప్పి మాట్లాడకుండా ఏది ఇతరులకు శ్రేయస్తో దానినే మాట్లాడాలి, అది సిద్ధిని కలుగజేస్తుంది. కాబట్టి ఓష్టాభిధాన దగులి దంతైః పరివృత పవిః సర్వస్యై వాచ ఈశాన చారుభం ఇహ వాచయేత్ ఓం వాగ్దేవ్యై నమః. కాబట్టి ఈరోజు నుంచి అందరికీ వాక్కు పెరుగుతుంది. వాక్కు పెరుగుతుందని అయ్యగారిని తిట్టొద్దండి, మంచిదే చెప్పండి. ఇతరులను పలకరించేటప్పుడు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ యోచించి ఏది ఇతరులకు శ్రేయస్సో, ఏది ఇతరులకు క్షేమాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందో అట్టి మాటలే మాట్లాడండి. మీరు సుఖంగా ఉండండి, ఇతరులు సంతోషంగా ఉండనివ్వండి. హయగ్రీవ అనుగ్రహం వల్ల వాళ్ళు